అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల మంజూరుకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. కొత్త రేషన్ కార్డులు అతి త్వరలో ఈ మార్చి నెలలోనే రావడం జరుగుతోంది. ఈ మార్చి నెలలోనే కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రేషన్ కార్డులకు విధి విధానాలను అయితే రాష్ట్రం ప్రకటించిందండి. మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ విషయాన్ని తెలియజేశారు అసెంబ్లీ సాక్షిగా. ఈ విధి విధానాలు ఏంటి, కొత్త రేషన్ కార్డులకు ఎప్పుడు అప్లికేషన్లు తీసుకుంటారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసిద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో ఈ రేషన్ కార్డుల గురించి ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తంగా 1,46,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయని, దాదాపుగా మన రాష్ట్రంలోని జనాభాలో 90% జనాభాకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేయడం జరిగిందండి. అంతేకాకుండా ఈ రేషన్ కార్డులకు విధి విధానాలను అయితే ఆయన ప్రకటించారండి. విధి విధానాలు ఏంటి అంటే, రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఎవరైతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటారో వాళ్ళకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ఆ అర్హతలు ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఈ మార్చి నెల చివరి వారం నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. సచివాలయాల్లో ఈ అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లు వేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, అప్లికేషన్ వేయడానికి ఇంటి సభ్యులందరి యొక్క ఆధార్ కార్డులు ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి, అలాగే ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మనం ఆధార్కు మన రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అండి. సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నెల చివరి వారం నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులే కాకుండా ఆల్రెడీ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులను కొత్త QR కోడ్లతో ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ అప్పుడే మనకు కొత్త రేషన్ కార్డులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులతో పాటుగా పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో ఇంకొక కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక కొత్త రేషన్ కార్డులు పొందాలి అంటే మనకు విధి విధానాలను అయితే చెప్పడం జరిగిందండి మంత్రి గారు. అవేంటి అంటే, ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అంటే మనం సబ్మిట్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ మనము తహసీల్దార్ గారి దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, దానిలో మన ఇన్కమ్ వచ్చేసి అంటే మన ఆదాయం వచ్చేసి సంవత్సర ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కన్నా తక్కువ ఉండాలి. దీనికన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు రేషన్ కార్డు అనేది రాదండి. జాగ్రత్తగా చూసుకోండి. మనకు ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 ఉండాలి, అంతకన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1,44,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి కానీ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన తెల్ల రేషన్ కార్డు పొందాలి అంటే ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఉండకూడదండి. మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరున్నా కూడా మీకు తెల్ల రేషన్ కార్డు అనేది రాదు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరున్నా వాళ్ళకు రాదు. అంతేకాకుండా రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఈ తెల్ల రేషన్ కార్డు అయితే రాదండి. అయితే శానిటరీ వర్కర్స్ ఉంటారు కదండి, అంటే పారిశుద్ధ కార్మికులు ఉంటారు కదండి, పారిశుద్ధ కార్మికులకు ఇది వర్తించదండి. పారిశుద్ధ కార్మికులకు వాళ్ళకు ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ తెల్ల రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి అండి. మొత్తం కుటుంబానికి వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట, అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇది ఎక్కువ ఉన్నట్టయితే మాత్రం మీకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ప్లేసెస్లో భూమి అండి. అంటే మున్సిపాలిటీల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. అలా ఎక్కువ ఉన్నట్టయితే మీకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. 300 యూనిట్లకు 6 నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుందండి. అంటే 6 నెలల్లో మీరు కాల్చిన కరెంటుని యావరేజ్గా తీసుకొని 1 నెలకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి. ఇక అంతేకాకుండా
ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉండకూడదన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంటే మన ఆదాయ పన్ను కట్టే వాళ్ళు ఎవరు మన ఇంట్లో ఉండకూడదన్నమాట. ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరగదండి. ఇక చివరిగా వచ్చేసి కార్ అండి. కార్ వచ్చేసి 4-వీలర్స్ ఎవరికి ఉండకూడదన్నమాట. ఇంటి అవసరాల కోసం 4-వీలర్ ఉన్నట్టయితే మనకు ఈ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరగదు. కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టర్లు ఉన్నట్టయితే మాత్రమే ఈ తెల్ల రేషన్ కార్డుకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు రావాలి అంటే కార్ అయితే ఉండకూడదన్నమాట. కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టరు లేదా మాత్రం ఉండవచ్చండి. ఇవండి మనకు విధి విధానాలు. మనకు మార్చి నెల చివరి వారంలో ఈ తెల్ల రేషన్ కార్డుకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందండి. మనకు అప్లికేషన్లు తీసుకున్న ఒక వారం 15 రోజుల లోపుగా తెల్ల రేషన్ కార్డులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కొరకు అంటే స్ప్లిట్టింగు, అడ్రస్ చేంజు ఇలాంటి వాటి కొరకు కూడా మనకు ఈ మార్చి నెల చివరి వారం నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇదండి తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.